హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనం రామాయణంలో ఎందరో మంది ఉన్నప్పటికీ రాముని కంటే కూడా హనుమంతునికి ఎక్కువ గుళ్ళుంటాయి. హనుమంతునికి ఎక్కువ భక్తులు ఉంటారు. హనుమంతునికి సంబంధించి బజరంగి దళని ఇలా రకరకాలుగా సంఘాలు ఉన్నాయి. మరి హనుమంతుని యొక్క గొప్పదనం తెలుసుకొని అది మన జీవితంలో వాడుకోవడం ద్వారా మనం ఎలా సక్సెస్ అవ్వచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆంజనేయుడు చిన్నప్పుడు సూర్యుని మింగటానికి వెళ్ళడము, తను సీతాదేవి కోసము వెతకాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళడము, లక్ష్మణునికి అతనికి మూర్ఛపోయినప్పుడు తనకు ఆయుర్వేద వైద్యం కోసము వెళ్ళి అతను ఆ గుట్టని తీసుకురావడము, ఇది హనుమంతుని జీవితంలో ఒక చాలా పెద్ద ఛాలెంజ్లు. వీటిని ఎలా ఎదుర్కొన్నాడు, వీటి వల్లనే అతను హనుమంతుడు మనము దేవునిగా పూజిస్తున్నాం అన్నట్టు. వేరే వాళ్ళు ఇలాంటి సాహసాలు మనకు జీవితంలో చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం ఆగిపోతాం. నీకు ఎంత పెద్ద పరీక్ష వస్తే నువ్వు అంత సక్సెస్ఫుల్గా అవుతావు. హనుమాన్ శ్రీరాముడిపై చూపించిన అపారమైన భక్తి. మనం జీవితంలో మన ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. హనుమాన్ తన అసలైన శక్తిని మర్చిపోవడం మరియు జాంబవంతుడు గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. మనం కూడా మన సామర్థ్యాన్ని ఎప్పుడూ తగ్గించుకోకూడదు. నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నా దగ్గర ఈ స్కిల్ లేదు అని మనది మనమే అనుకొని మనం ఏదైనా చేయడానికి భయపడుతూ ఉంటాం. అందుకని మన సామర్థ్యాన్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోకూడదు. హనుమాన్ అంటేనే ధైర్యం. మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. లంక దహనం సమయంలో, లంకకి వెళ్తున్న సమయంలో ఆంజనేయునికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అతను దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. హనుమాన్ గొప్ప శక్తి ఉన్న వినయంగా ఉంటాడు. మనం కూడా సమాజానికి, కుటుంబానికి సహాయంగా చేయాలి. క్రమశిక్షణ కర్తవ్యం. హనుమాన్ ఎప్పుడూ శ్రీరాముడి పనిని దృఢంగా పాటించేవాడు. మనం కూడా మనం లక్ష్యాన్ని ఏదైతే ఏర్పరచుకున్నామో దానికోసం నిరంతరం కృషి చేయాలి. స్వీయ నియంత్రణ. హనుమాన్ ఎప్పుడూ తన కోపాన్ని నియంత్రించేవాడు. మనం కూడా ఆత్మ నియంత్రణలో జీవించాలి. హనుమాన్ నుండి యువత నేర్చుకోవాల్సిన 5 గొప్ప గుణాలు: భక్తి, శక్తి, ధైర్యము, సేవాభావం, పట్టుదల. హనుమాన్ని చూస్తే మనకు ఇంకోటి ఏం గుర్తొస్తుందంటే ఫిట్నెస్. మనం ఆరోగ్యంగా ఉండడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి. మనము ఆరోగ్యం, యోగా, వాకింగు, రన్నింగు ఇలాంటివి చేసి మన ఫిట్నెస్ని మనం కాపాడుకోవాలి. హనుమాన్ తన భక్తిని కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేయలేదు. అది అతని మనోబలం, సంపూర్ణ నిబద్ధత, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ద్వారా వ్యక్తమైంది. యువతకు ఏదైనా లక్ష్యం ఉంటే దాన్ని సాధించే దృఢ నిశ్చయాన్ని పెంచుతుంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగేందుకు బలాన్ని ఇస్తుంది. హనుమాన్ అంకిత భావం లక్ష్య సాధనకి మార్గం. హనుమాన్ రాముడికి అంకిత భావంతో తన సేవను పూర్తిగా అర్పించాడు. యువతకి చదువులో, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పూర్తి ఫోకస్ ఉండేలా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నిరాశ ఎదురైనప్పుడు కూడా మనలో ఆత్మస్థైర్యం కొనసాగించేందుకు హనుమాన్ యొక్క జీవిత చరిత్ర మనము దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. భక్తి ద్వారా మానసిక ప్రశాంతత, స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటివి మనం చేసుకోవచ్చు. హనుమాన్ ఎప్పుడూ సాత్వనంగా, శాంతంగా, కానీ అవసరమైనప్పుడు మాత్రమే శక్తివంతంగా ఉండేవాడు. అతని భక్తి వల్లే అతనికి అంతటి మానసిక స్థిరత్వం వచ్చింది. యువత ఒత్తిడిని తట్టుకునేందుకు ధైర్యం, మానసిక సమతుల్యత ఎంతో అవసరం. ఈ హనుమాన్ భక్తి ద్వారా మనం దీన్ని నేర్చుకోవచ్చు. జీవితంలో ఏదో ఒకటి తప్పినా
దానిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. కొంతమంది కొన్ని విషయాలకే ఇది నేను చేయలేనని చెప్పేసి డ్రాప్ అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ హనుమాన్ భక్తిని పెంచుకోవడం ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం మన జీవితంలో హనుమాన్ లాంటి దృఢత్వాన్ని పెంచుకోవాలి అంటే రోజుకు 5 నిమిషాలు హనుమాన్ చరిత్ర చదవడం, వినడం, హనుమాన్ చాలీసా స్తోత్రాలని పారాయణం చేయడం మానసిక ప్రశాంతత, ఫోకస్ కోసం అవసరం ఉంటుంది. హనుమాన్ లాంటి సేవాభావం అలవర్చుకోవడం, ఏ పనినైనా 100% అంకిత భావంతో చేయడం. హనుమాన్ పట్టుదలకు 3 గొప్ప సంఘటనలు. 1 సూర్యుడిని పండు అనుకొని అందుకోవడానికి చేసిన ప్రయత్నం. చిన్నప్పుడే తన లక్ష్యాన్ని సాధించే అలానే పట్టుదల చిన్ననాటి నుంచే హనుమాన్కు ఉంది. కష్టాలు వచ్చినా నిలబడటాన్ని నేర్చుకోవాలి. ఒకసారి విఫలమైన మళ్ళీ ప్రయత్నించాలి అనే జీవితంలో సక్సెస్కు హనుమాన్ జీవితం మనకు అవసరం ఉంటుంది. సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళిన సంఘటన. హనుమాన్ లంక చేరడానికి ముందుగా ఆలోచన వచ్చింది, కానీ అది అంత సులభం కాదు. మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమన్నా ఆగకుండా తన పనిని కొనసాగించాడు. సురస అనే నాగదేవత తనను పరీక్షించిన తెలివితేటలతో ఎదుర్కొన్నాడు. సింహిక అనే రాక్షసిని ఓడించి ముందుకు వెళ్ళాడు. మనకు మన జీవితంలో ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయినా కూడా నీ లక్ష్యాన్ని నువ్వు నిర్ధారించుకొని ముందుకు వెళ్ళడమే సక్సెస్. హనుమాన్ పట్టుదలకు 3 గొప్ప సంఘటనలు. 1 సూర్యుడిని పండు అనుకొని అందుకోవడానికి చేసిన ప్రయత్నం. చిన్నప్పుడే తన లక్ష్యాన్ని సాధించే అలానే పట్టుదల చిన్ననాటి నుంచే హనుమాన్కు ఉంది. కష్టాలు వచ్చినా నిలబడటాన్ని నేర్చుకోవాలి. ఒకసారి విఫలమైన మళ్ళీ ప్రయత్నించాలి అనే జీవితంలో సక్సెస్కు హనుమాన్ జీవితం మనకు అవసరం ఉంటుంది. సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళిన సంఘటన. హనుమాన్ లంక చేరడానికి ముందుగా ఆలోచన వచ్చింది, కానీ అది అంత సులభం కాదు. మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమన్నా ఆగకుండా తన పనిని కొనసాగించాడు. సురస అనే నాగదేవత తనను పరీక్షించిన తెలివితేటలతో ఎదుర్కొన్నాడు. సింహిక అనే రాక్షసిని ఓడించి ముందుకు వెళ్ళాడు. మనకు మన జీవితంలో ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయినా కూడా నీ లక్ష్యాన్ని నువ్వు నిర్ధారించుకొని ముందుకు వెళ్ళడమే సక్సెస్. మనం వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ పట్టుదలతో ఉన్నవారు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. శారీరక శక్తి కంటే మానసిక స్థిరత్వము, తెలివి ముఖ్యం. లక్ష్యాన్ని చేరే వరకు ఆగకూడదు. సంజీవని తెచ్చేందుకు హనుమాన్ చేసిన శ్రమ. లక్ష్మణుడిని రక్షించడానికి హిమాలయ పర్వతాలకు వెళ్లాల్సి వచ్చింది. రాత్రివేళ ఒంటరిగా ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆయుర్వేద పర్వతాన్ని వెతికాడు. ఏది సంజీవని అని తెలియక మొత్తం పర్వతాన్నే మోసుకెళ్ళాడు. చివరికి లక్ష్మణుని బతికి యుద్ధం విజయవంతమైంది. హనుమాన్ లాగా మనం కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఏదైనా పని పూర్తయ్యే వరకు ఆగకుండా పట్టుదలతో పనిచేయాలి. చిన్న సమస్యలు ఎదురైనప్పుడు బాధపడి మానేయకుండా వేరే మార్గాలను అన్వేషించాలి. హనుమాన్ పట్టుదల యువత ఎలా నేర్చుకోవాలి? లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి. హనుమాన్ లంక వెళ్లే ముందు లక్ష్యాన్ని తెలుసుకున్నాడు. మీరు చదువు, ఉద్యోగం, బిజినెస్, ఆరోగ్యం పరంగా ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నెగ్గేందుకు సిద్ధంగా ఉండండి. సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతునికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. యువత ఎదురైన ప్రతి సమస్యను ఓపికగా, తెలివిగా పరిష్కరించుకోవాలి. మధ్యలో ఆగకుండా ప్రయత్నం చేయండి. సంజీవని తెచ్చేటప్పుడు హనుమాన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ ఆగలేదు. మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఒకసారి విఫలమైనా మళ్ళీ ప్రయత్నించాలి. భయాన్ని జయించండి. హనుమాన్ ముందు ఎవరూ లంకకి వెళ్ళలేదు, కానీ హనుమాన్ అక్కడ భయపడలేదు, ముందుకు వెళ్ళాడు. పరీక్షల భయం, కెరీర్ భయం, ఫెయిల్యూరు భయం ఉండకూడదు. మనము అనుకున్నది సాధిస్తాము అనే ధైర్యం మనకు ఉండాలి.
తొందరపడి ఫలితాలు ఆశించకూడదు. హనుమాన్ పనిని నమ్మాడు, వెంటనే ఫలితాల కోసం ఎదురు చూడలేదు. మీరు కూడా క్రమశిక్షణతో కష్టపడి ఓపికతో పనిచేయాలి. ఫలితం 100% ఒక రోజు వస్తుంది. హనుమంతునికి ఇంత పేరు, ఇంతమంది భక్తులు రావడానికి కారణం అతని పట్టుదల, లక్ష్యం, కష్టానికి భయపడకపోవడం, నమ్మకము, స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల రావడం జరిగింది. యువత కూడా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని చివరికి వాళ్ళు అనుకునే విజయాన్ని సాధించుకోవాలి. ఇదే మనం హనుమంతుడి నుంచి భక్తి ఒకటే కాకుండా మనం అతని నుండి ప్రేరణ తీసుకొని మన జీవితంలో మనం ఉపయోగించుకుంటే మనం అనుకునే లక్ష్యాలను సాధించి మనము సక్సెస్ఫుల్ లీడర్గా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు హనుమాన్ నుండి ఎలాంటి ప్రేరణ తీసుకున్నారు, అది మీ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడింది మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.